హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలామంది అడిగారండి. మనకి ఫ్రంట్ పార్ట్ కోపుగా రావాలంటే, అంటే షార్ప్‌గా రావాలంటే ఎలాగా? రౌండ్‌గా రావాలంటే ఎలాగా? ఈరోజు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకున్నానండి. ఖచ్చితంగా 2 లేయర్స్ అయితే ఉండాలి. ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ అయినా, వేరే క్లాత్ అయినా, ఏ క్లాత్ అయినా సరే 2 లేయర్స్, ఒరిజినల్ క్లాత్‌తో కలిపి 3 లేయర్. ఇక్కడ చూడండి డాట్స్ వేసుకున్నాం కదా! కటింగ్‌లోనే మార్కింగ్ అనేది ఇక్కడ సమానంగా ఉంచుకుని స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి. షోల్డర్ తిన్నగా రావాలి. ఖచ్చితంగా షోల్డర్ తిన్నగా రావాలి. షోల్డర్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇక్కడ ముడతల కింద వస్తే మీరు కటింగ్ అనేది పొరపాటు చేసినట్టే అనమాట. అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ అనేది ఇలాగా పట్టేసుకుని కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా ఇలా క్రాస్గా అయితే రావాలి. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ అంటే మనకి చంక దగ్గర డాట్ అనమాట. చంక దగ్గర డాట్ కోసం మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్గా, ఆ క్రాస్గా పట్టిన చోట కూడా ఈక్వల్గా ఉండాలి. లేయర్స్ అనేవి ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇంతకీ ఎంతెంత విడుతు ఉండాలి అంటే డాట్కి మధ్యన 1.5 ఇంచ్ అనేది ఉంటే రౌండ్గా వస్తుందండి. కొంచెం దగ్గరగా మనం డాట్ వేసుకుంటే షార్ప్గా వస్తుంది అనమాట. ఆ ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మాకు షేప్ వద్దు అనుకుంటే ఇంకా దూరంగా వేసుకోవచ్చు. 2 ఇంచెస్ కూడా మీకు గ్యాప్ అనేది వస్తాయన్నమాట కొన్ని వాటికి. మ్యాక్సిమం 80% 1.5 ఇంచ్ అండి. డాట్కి మధ్య గ్యాప్ 1.5 ఇంచ్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. బాగా షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళకి 1.5, మాకు మరీ దూరంగా కావాలి అనుకున్న వాళ్ళకి 1.5 అలా అనమాట. అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి అలా వెళ్తూ ఉండాలి. కానీ ఫిట్టింగ్, షేపు అవన్నీ కూడా ఖచ్చితంగా నీట్గా ఉండాలి అంటే మాత్రం మీరు ఏం చేయాలంటే షోల్డర్కి తిన్నగా కుట్టు అనేది రావాలి. అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తిన్నగా రాలేదు అంటే అది వచ్చేసి మీరు కటింగ్లో ఎంతో పెద్ద పొరపాటు చేసినట్టే. చూడండి, నేను షోల్డర్కి ఇలాగా తిన్నగా పట్టుకుంటున్నాను కదా, ఎక్కడైనా కుచ్చు కనిపిస్తుందా మీకు? లేదు కదా. అది కరెక్ట్గా వచ్చినట్టు ఆటోమేటిక్గా మనకి కప్ అనేది నిలబడిపోతుంది, చెస్ట్ అనేది జారిపోదు. ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ చూడండి, ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మెయిన్ కుట్టు తిన్నగా వేసుకోవాలి. చంక దగ్గర ఉన్నది. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్నది చూడండి, ఇలా రావాలి, క్రాస్గా రావాలన్నమాట. ఇలా క్రాస్గా రావాలి. ఓకేనా? ఇలాగా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేస్తే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో చూసారా? ఇలాగా నిలబడిపోతాయండి షేప్స్ అనేవి. చూడండి, మీరు క్లాత్ అనే కాదు, మీరు క్లాత్గా స్టిఫ్గా ఉంది కదా అందుకని అలా నిలబడుతుందేమో అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అనమాట, ఎంత పల్చన క్లాత్తో కుట్టినా కూడా. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా, చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఎలా వచ్చింది చూసారా? ఇలాగా. ఓకేనా? ఎలా వచ్చినా కూడా మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇలాగా. ఓకేనా? రౌండ్గా వచ్చినట్టు, దగ్గరగా వస్తే షార్ప్గా వచ్చినట్టు, ఇంకా దూరంగా వస్తే షేప్ తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దీన్ని ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇలాగా 2 లేయర్స్ తీసుకున్నా పర్లేదు, 1 లేయర్ తీసుకున్నా పర్లేదు. దీని మీద ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. మెయిన్ డాట్ అనేది పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని తిన్నగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగా చూడండి, ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని స్లోగా చూపిస్తున్నాను మీకోసమే. చూడండి షేప్ ఎంత బాగా వచ్చేస్తుందో, షేప్ బెల్ట్ షేప్ అనేది. ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ కుట్టు అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి, ప్రతిదీ కూడా కవర్ అయిపోవాలండి. అక్కడ ఖర్చు అనేది కనిపించకూడదు అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో? అలా రావాలన్నమాట. పోగులు ఏమైనా కట్ చేయండి. రెండోది చూపిస్తాను చూడండి. రెండోది ఇలాగా అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇప్పుడు ఒకటే లేయర్ తీసుకుంటున్నాం, పర్లేదు, ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్ అనేది దళసరిగా ఉంది కాబట్టి. కానీ పల్చగా ఉంటే తీసుకోకూడదు ఒక లేయరు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి.
కట్ చేసేయండి. తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. చూసేసరికి బాగుందని అట్రాక్ట్ అయిపోతారనమాట ఫినిషింగ్ చూసి. ఇలాగా నీట్గా సాగదీయకూడదండి. మనము ఇలాగా షేప్ ఇస్తూ కట్ చేసాం కదా, సాగిపోతుంది అనమాట. సో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి ఎటు ఉందో. నాకు ఎడమ చేతి వైపు కాజా పట్టి ఉందండి. దానికోసం నేనైతే ఒరిజినల్ క్లాత్ని తీసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ లావుగా ఉంది కదా, పలుచగా ఉన్నా కూడా ఒరిజినల్ క్లాత్ని తీసుకోవాలి. దానికి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. కానీ నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి దళసరిగానే ఉంది కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్నే తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ తీసుకోవట్లేదు. నెక్ కట్ చేశాను కదా, అక్కడ ఉంది ప్లేస్. సో అక్కడైతే తీసేసుకుంటున్నాను. అది తీసేసుకుని 3 ఇంచులు విడుతూ, పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మన ఫోల్డింగ్ కోసం క్లాత్ కావాలి కదా, అందుకుని. సో 3 ఇంచులు తీసేసుకున్నానండి. తీసేసుకుని కింద నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ ఉల్టా అనేది కిందకు ఉండాలి, సీదా అనేది క్లాత్ సీదా అనేది మన వైపుకు ఉండాలి. కింద పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ ఇచ్చేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఖచ్చితంగా పాదమించి ఉండాలండి. ఖర్చులు తక్కువైతే మాత్రం పీలుకుపోతుంది. అందుకని నేను పాదమించి ఉందా లేదా అని చెక్ చేసుకుంటానికి ఇంకో స్టిచ్ వేశాను. డబుల్ స్టిచెస్ అవసరం లేదు, ఫస్ట్లోనే కరెక్ట్గా వేసేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలాగ మొత్తం కూడా ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ ఇలా తిరిగి ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మనకి కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపించాను కదా, ఉక్సు పట్టి చూపిస్తాను. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను అస్సలు ఎడిటింగ్ చేయలేదు, స్లోగా కుట్టి మరీ చూపిస్తున్నాను మీకోసము. మరీ అడుగుతున్నారని. అయితే మనం ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వచ్చినాయా లేవా, అన్ని డాట్స్ అని. కరెక్ట్గానే ఉందండి నాకు అంతని, ఎక్కువ తక్కువ ఏం లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు. ఉక్సు పట్టి కోసం లైనింగ్ క్లాత్ని 1.5 ఇంచుతో తీసుకోవాలి వెడల్పు. పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ ఇస్తాము, కింద మన షేప్ బెల్ట్ దగ్గర కొద్దిగా ఫోల్డింగ్ ఇస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోండి. సో నా దగ్గర అయితే క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఉండడానికి ఇక్కడ ఉంది క్లాత్, కొంచెం ఇది ఎక్స్ట్రా ఉంది, దాన్ని కట్ చేసేస్తున్నాను. కాజా పట్టి కోసం 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఉక్సు పట్టి కోసం 1.5 తీసుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. 1.5 ఇంచు తీసుకుంటే మనకి కరెక్ట్గా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, బయటికి ఏం కనిపించదు. నీట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుని ఇప్పుడు పైనుంచి కుట్టుకుంటూ రండి. ఇలాగా పైనుంచి కుట్టుకుంటూ రావాలి. 1.5 ఉండాలండి, ఎక్కువ ఉండకూడదు. ఇలాగా ఇప్పుడు పైనుంచి నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఫ్రిల్లు పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, పాదం ఇంచు డిఫరెన్స్ తోటి అంతే. ఇలా స్ట్రైట్గా వచ్చేయాలండి. స్ట్రైట్గా వచ్చేస్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒక నిమిషం ఆగి మరీ చూపిస్తున్నాను చూడండి నేను ఎంత తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక పావు ఇంచు వదిలేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఆ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసేయండి. పాదమించి ఉండాలండి. నేను మరీ చెప్తున్నాను, మళ్ళీ కుట్టి చూపిస్తున్నాను. పాదమించి అయితే ఉండాలి. ఇలా క్లోజ్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇది మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇక్కడ చూడండి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏమి బయటికి రాదు, బయటికి రాకుండానే ఉండాలి నీట్గా. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం. ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి, ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. సో మీకు నచ్చిన వీడియో, మీకు కావాల్సిన వీడియో దొరికింది కదా. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.